హాయ్ అండి. ఈరోజు ఆలు పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం గోధుమ పిండి, ఉప్పు, కొంచెం కుకింగ్ ఆయిల్, ఈ మూడిటిని కొంచెం ఫస్ట్ మెత్తగా కలుపుకోవాలి కలిసేలాగా. కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ టైం చేసేటోళ్ళు, లేకపోతే ఎప్పుడు చపాతీ చేసినా గట్టిగా వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో, చేతికి కూడా అంటుకోలేదు. ఇప్పుడు ఇంకో బౌల్లో బంగాళదుంపలు బాగా మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే పరోటా చేసేటప్పుడు స్టఫింగ్ బాగుండాలి కదా. ఇందులోనే కొంచెం ఉప్పు, కారం, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తురుముకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, ధనియాల పొడి, డ్రై మ్యాంగో. ఇది ఈజీగా అవైలబుల్లో దొరికేస్తుందండి మార్కెట్లో, డ్రై మ్యాంగో. వీటన్నిటిని బాగా నీట్గా స్పూన్తో కలుపుకోండి. స్పూన్తో ఇష్టం లేదనుకుంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక కలుపుకొని ఉంచుకున్న గోధుమ పిండి ముద్దను తీసుకొని మనకి ఎంత సైజులో పరాటా కావాలో అంత సైజుకి సరిపెట్టేట్టుగా ముద్ద తీసుకోండి. దీన్ని నీట్గా పీట మీద పెట్టి చిన్న చపాతీలో ఫస్ట్ ఒత్తుకోండి. దాంట్లో ముద్దగా తీసుకొని బంగాళాదుంపని ఇందాక చేసి పెట్టుకున్న బంగాళదుంప ముద్దను పెట్టుకొని ఇలా పొట్లంలా చుట్టుకోండి. ఈజీగా అయిపోతుంది. ఆ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసేయండి. మళ్ళీ గుండ్రంగా ఒక చిన్న చపాతీ ముద్దలా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత పీట మీద కొంచెం పిండి వేస్తూ దీన్ని ఒత్తండి ఫస్ట్. ఎందుకు ఇలా ఒత్తమన్నానంటే 4 వైపులా మనం పెట్టుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత కొంచెం పిండి వేసి 2 వైపులా ఇలా చేసుకోండి. తర్వాత చపాతీ కర్రతో మెల్లగా ఒత్తుతూ రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోండి. మెల్లగా తిప్పాలి, మెల్లగా ఒత్తాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టవ్ మీద పెనం పెట్టి వేడైందో లేదో చూసుకొని, వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పరాటాను దీని మీద వేసుకొని ఒకవైపు కొంచెం కాలిన తర్వాత తిప్పుకోండి. దీని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగాను, తక్కువగా తినేవాళ్ళు తక్కువగాను, అది మీ ఇష్టంగా. అంతే. దీన్ని 2 వైపులా తిప్పుకొని సర్వ్ చేసుకోవటమే. ఈజీ.